आप लोग स्मरण करते हुए, याद करते हुए मेरा शरीर लेना चाहिए, ये याद रख लेना चाहिए। ऐसा भाग्य, ऐसा सौभाग्य बहुत सारे लोगों को नहीं है, आप लोगों को मिल रहा है। इसलिए प्रभु जी का शरीर लेते टाइम पे निर्लक्ष्य से नहीं ले सकते, कोई भी తీసుకోలేరు వాళ్ళు నిర్లక్ష్యంగా. ఇది తింటే నా పాప, ఇది తింటే నాకు ఆశీర్వాదాలు వస్తాయి, ఇది తింటే నా రోగాలు పోతాయి, ఇది తింటే ఇంకేదో అవుతుంది అనేది ప్రసాదం కాదు, ఇది లోకం ఇచ్చి ప్రసాదం కాదు. యేసు ప్రభు చెప్పిన మాట కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టు చేస్తే అది నీకు ఆశీర్వాదకరం, అంతే. హల్లెలూయా. కాబట్టి నా శరీరము తినువాడు, చదవండి అమ్మా, తొందరగా చదవండి, 10 minutes. దానికి వచ్చిన దాని తర్వాత వచ్చిన వదిలేసి యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని, ఇది జాగ్రత్తగా రెండు చెవులు ఉన్నాయా? రెండు చెవులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రెండు చెవులు వినబడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. రెండు చెవులు ఉన్న వాళ్ళు ఒక్క చెయ్యి ఎత్తండి. రెండు చేతులు ఎత్తుతున్నారండి అంటే మీరు రెండు చెవులు పనిచేస్తున్నాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రెండు చెవులు ఉన్నటువంటి మనము ఈ మాట మీ హృదయంలో నాటుకోవాలి. హల్లెలూయా. భద్రపరచుకోవాలా. చిన్నపిల్లలు పాఠము చెబితే ఏ విధంగా పిలుచుకుంటాడు కదా, చిన్నపిల్లలు స్కూల్లో పాఠం చెప్తే హల్లెలూయా వినబడుతుందా? దేవుని వాక్యం పైన శ్రద్ధ ఉంచండి దయచేసి. ఎవరు వచ్చిన పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఎవరైనా చర్చి లోపలికి వస్తే వాళ్ళను వింత జీవుల్లాగా, వింత పశువుల్లాగా చూడకండి. వాళ్ళు పారిపోతారు మీ చూపుకు. ఎందుకు వచ్చినారా చర్చికి అన్నట్టు భయపడి వెళ్ళిపోతారు. అటువంటి ఎక్స్ప్రెషన్లు, అటువంటి హావభావాలు వాళ్ళ పట్ల ప్రదర్శించకండి దయచేసి. వచ్చినోడు ఆయన పని చేసుకొని వెళ్ళిపోతాడు. మనం ఎక్కడ ఉండాలి? మన చెవులు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెవులు ఉన్నటువంటి వాళ్ళు హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న ఈ మాటలు చిన్నపిల్లలు స్కూల్లో లెసన్లు, పాఠాలు ఏ విధంగా అయితే భద్రపరచుకుంటారో ఈ వాక్యము మనం భద్రపరచుకోవాలి. హల్లెలూయా. చదువు మనం. కావున యేసు ఇట్లా నేను మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. హల్లెలూయా. అర్థమైందా? విన్నారా వాక్యం? समझ में आया? प्रभु जी का शरीर और उनका लहू जो भी लेगा మీలో మీరు నిత్య ఏమమ్మా తాగుతేనే తప్ప మీలో మీరు జీవం కలిగిన వారు కాదు. ఇది తిని ఇది తాగినటువంటి వాళ్ళు జీవం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. జీవం మీలోట నివసిస్తుంది. జీవం అంటే ఏది? అరే బ్రతికి ఉన్నాడనేటువంటి ఉనికి. హల్లెలూయా. అమ్మ నువ్వు బతికి ఉన్నావు అని అంటే బతికి ఉన్నా కానీ బతికి ఉన్నా కానీ దాంట్లో జీవం లేకపోతే ఏం లాభం? ఏదో కాళ్ళ చేతులు కొట్టుకుంటున్నాయి, కళ్ళు ముక్కు మిట్టాడుతున్నాయి, కానీ నీలో కూడా జీవం లేకపోతే, అంటే బ్రతుకుకు పరమార్థము లేకపోతే, జీవం లేకపోతే ఏం బతుకది? ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియదు అని అంటే ఏం లోపం అది? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు ఏమనున్నది? జీవం కలుగుతుంది. హల్లెలూయా. బ్రతుకుతూ ఉన్నాననేటువంటి స్పృహ కలిగి ఉంటామంటుడు. నేను బతికే ఉన్నాను. జీవం అంటే అది. అంటే ఏం చేస్తే ఆ జీవం కలుగుతుంది? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు
నిత్య జీవమే కాదు, మరియు నిత్య జీవం కలిగిన వాడవుతాడు, మరియు మరియు మీలో జీవం కలిగి ఉంటుంది. మూడవది, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ రైజ్ హిమ్ అప్. అంత్య దినములో నేను వానిని లేపుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? ఆశీర్వాదాలే కదా, ఆశీర్వాదాలే కదా అమ్మా. అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. మొదటిది ఏమై ఉన్నది? నిత్య జీవం కలిగిన వాడు అవుతాడు. అంటే నిత్యము నా రాజ్యములో నివసిస్తూ ఉంటాడు. ఇది యేసు ప్రభు చెప్తున్నమాట. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకోకపోతే, నువ్వు ఎంత మంచి పనులు చేసినా, ఎంత గొప్ప వ్యక్తివైనా, నీ జ్ఞానముతోటి, నీ మంచితనముతోటి ప్రపంచం మొత్తం సంపాదించుకున్నా, అర్థమవుతుందా? నేను ఇందాక చెప్పిన వచ్చిన వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు. మీరు వాళ్ళని వింత జీవుల్లాగా చూడకండి, భయపడతారు వాళ్ళు. వాక్యం పైన శ్రద్ధ ఉంచండి అని చెప్తూ ఉన్నా మళ్ళా. అర్థమవుతుందా? వింత పశువుల్లాగా, వింత జీవుల్లాగా చేయకండి వాళ్ళ బ్రతుకులను. దయచేసి వాక్యం శ్రద్ధగా వినండి. వచ్చిన వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు. అర్థమవుతుందా? ఇందాక ఏం చదువుతున్నాం మనం? ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి పోతారంట, యేసు ప్రభువుని నమ్ముకుంటే స్వర్గానికి పోతారంట అని నేను విన్నాను. నువ్వు నమ్ముతున్నావా లేదా? నువ్వు నరకం చూసినావా? స్వర్గం చూసినావా అని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే ఏమని చెప్తావు? నేను యేసు ప్రభువుని నమ్ముతున్నా, నేను చనిపోతే స్వర్గానికి వెళ్తా, భూమి మీద బతికిన దినాలు కూడా సుఖ సంతోషాలతో, శాంతి సమాధానాలతో, ఆయు ఆరోగ్యాలతో బ్రతుకుతా. భూమి మీద బతికిన దినాలు కూడా నిర్జీవమైన బతకాను. హల్లెలూయా. జీవం కలిగి బతుకుతూ ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాను అని అన్నప్పుడు, హల్లెలూయా, నరకం ఉన్నదని, స్వర్గం ఉన్నదని నువ్వు చూసినావా? ఎట్లా నమ్ముతున్నావు యేసు ప్రభువుని అంటే ఏమంటావు? क्या बोलते यीशु प्रभु को विश्वास लगाने से मर जाने के बाद स्वर्ग को जाते बोल के यीशु प्रभु का वचन आप विश्वास रख रहे ना? आप यीशु प्रभु बोले सो बात पे विश्वास रख रहे, लेकिन स्वर्ग है बोलकर आप कैसा बता सकते? नरक है बोलकर कैसा बता सकते? ఎట్లా చూపిస్తావు? ఎట్లా చూపిస్తావు అమ్మా? నరకం చూసినవాను బాగా నమ్ముతున్నావు, స్వర్గం చూసినవాను ఆయన మాట బాగా నమ్ముతున్నావు అంటే చూసినావా? ఇక్కడ ఎంతమంది స్వర్గాన్ని చూసారు, నరకాన్ని చూసారు? చూడలే. మరి ఎందుకు నమ్ముతున్నారు? పని పాట లేకుండా, టైం పాస్గా, ఏదో మేము తాత పుత్రులు క్రైస్తవుల్లో పుట్టినాం కాబట్టి ఇందులో ఉండాలని నమ్ముతున్నారా? ఎట్లా ప్రూవ్ చేస్తారని అడుగుతున్నా. దేవుని వాక్యం అని నువ్వు నమ్ముతున్నావు, దేవుని వాక్యం అని నమ్ముతున్నావు, కానీ వాళ్ళ గ్రంథాలు కూడా దేవుని వాక్యం అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళకి నీకు ఏంటి తేడా? వాళ్ళ గ్రంథాలు కూడా అక్కడే ఉంటాయి, మన గ్రంథంలో కూడా రాయబడి ఉంటూ ఉన్నాయి. How you can able to prove that there is hell and there is heaven? సింపుల్ గా చెప్పాలా ఆన్సర్? దీనికి చెప్పాలా? యేసు ప్రభు మాటను గుడ్డిగా నేను నమ్ముతున్నా. ఆయన నరకం ఉందంటే ఉంది, అంతే. నేను నమ్ముతున్నా. నేను చూడలే, కానీ ఆయన మాటను నమ్ముతున్నా. ఆయన స్వర్గం ఉంది అంటే ఉంది, అంతే. నేను నమ్ముతున్నా. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే గెట్ అవుట్. హల్లెలూయా. ఆయన మాటను నమ్ముతున్నా. హల్లెలూయా. ఆయన ఉంది అంటే ఉంది. నరకం ఉన్నది, నిత్యం కాస్తున్న నరకం ఉంది అంటే ఉంది. నమ్ముకోలేని వాళ్ళు ఆడ నిత్యం కాస్తున్న నరకానికి వెళ్తారు ఆయన చెప్పిండు. అది నేను నమ్ముతున్నా. ఆ నరకం నుండి నేను రక్షించబడడానికి ఆయన మాట నేను నమ్ముతున్నా. స్వర్గానికి, పరలోకానికి నేను వెళ్తానని ఆయన చెప్పిండు కాబట్టి ఆయన మాటను నమ్ముతున్నా, అంతే. నరకం ఉన్నదా, పరలోకం ఉన్నదా నాకు తెలియదు, నేను చూడలే, కానీ ఆయన మాటను
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నా. ఎట్లా నమ్ముతున్నావు? అంతే, నమ్ముతున్నా అంతే. గుడ్డి విశ్వాసం లేదు, అంధ విశ్వాసం, అంధభక్తుత్వం, అంధకరమైన విశ్వాసం చెల్తా. ఆయన నమ్ముతున్నాడు ఒక వ్యక్తి అని అంటే పై వచనాలలో రాయబడి ఏమనున్నది తెలుసా? తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, రూపురేఖలు ఆకారం లేనటువంటి నిజమైన దేవుడు అయినటువంటి తండ్రి అయిన దేవుడు ఆకర్షిస్తేనే తప్ప ఒకడు యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా గుర్తించడంట. హల్లెలూయా. ఒకడు యేసు ప్రభువుని రక్షకునిలాగా అంగీకరిస్తుంటే తండ్రి అయిన దేవుడు వాని దర్శిస్తేనే తప్ప, వాని లోపల ఆ వ్యక్తి లోపల విశ్వాసం పుట్టిస్తేనే తప్ప ఇది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. నేను నమ్ముతున్నానంటే నువ్వు గొప్పదానివా? చెప్పండి. तुम यीशु प्रभु के ऊपर विश्वास लगाने को तो आप बहुत बड़ा आदमी है क्या? बहुत बड़ा इंसान है, ये आपका बड़ापन है? कभी भी नहीं हो सकता. ये प्रभु जी का कृपा है. उनके ऊपर विश्वास लगाने का जो विश्वास आपके दिल के अंदर पैदा होके आया, देखो वो प्रभु जी का कृपा है. हालेलुया. आपका बड़ापन नहीं है, आपका बड़ा चीज नहीं है, आपका बड़ा काम नहीं होता. నీ నా గొప్పతనం కాదు. అయితే ఎందుకు ఈ విషయాలను మీకు గుర్తు చేస్తున్నా అంటే యేసు ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు. ఫస్ట్ పాయింట్. ఇది నమ్ముతున్నావా? నమ్ముతున్నా. నిత్య జీవం ఇస్తాడు నాకు. ఎంతమంది నమ్ముతున్నారు? అందరం నమ్ముతున్నాం. నమ్ముతున్నావా? వినబడుతున్నాయా? మొదటిది నిత్య జీవం కలిగిన వాడు. రెండవది ఏంటిది? నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాని లోపల జీవం కలిగి ఉంటారు. వాళ్ళు జీవించి ఉంటున్నాము, బ్రతికి ఉంటున్నాము, మేము బ్రతుకుతున్నాము, సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో, నెమ్మదితో బ్రతికి ఉన్నామనేటువంటి జీవం కలిగి ఉంటారు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చినావు దేవుడా ఈ బతుకు అన్నట్టు ఏడుపు ముఖాలు పెట్టుకుండా ఏడుచుకుంటా బతకరు వాళ్ళు. ఎవరు? దేవుని శరీరాన్ని, దేవుని రక్తంను నమ్మి తిని భుజించి త్రాగినటువంటి వాళ్ళు ఈ జీవం కలిగి ఉంటారని వాక్యంలో రాయబడి ఉందా? మూడవది అంత్య దినములలో. హల్లెలూయా. ఇది యేసు ప్రభు చెప్పిన మాటలు. ఈ అధ్యాయం మొత్తం యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా, వింటున్నటువంటి మాటలన్నీ యేసు ప్రభు స్వయంగా పలికినటువంటి ఏమై ఉన్నాయి. ఆ మాటలను మనం నమ్ముతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ప్రతి ఆదివారం రోజున క్రమము తప్పకుండా మీరు మందిరానికి సమయానికి రావాలని దేవుడు బైబిల్లో బిడ్డ విశ్వాసుల పట్ల ఈ నియమాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు క్రమము తప్పకుండా ప్రతి ఆదివారం దినమున, ప్రభు దినమున, నీకోసము నియమించబడినటువంటి ప్రభు దినమెల్లా ప్రభు మందిరంలో నువ్వు గడపాలి. సమయము దాటినీయకుండా సమయానికి నువ్వు వచ్చి ఆయన మందిరంలో గడపాలని ఎందుకు దేవుడు ఖచ్చితంగా నియమించి పెట్టాడో, లిఖించబెట్టి ఉన్నాడో నీకోసం తెలుసా? మీకు ఎందుకోసమో తెలుసా? హల్లెలూయా. నువ్వు ఏ విశ్వాసముతో మొదటిలో యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా అంగీకరించినావు చూడు, నీ ఆత్మ రక్షించబడ్డా చూడు, నువ్వు నమ్మడం వల్ల. అర్థమవుతుందా అమ్మా? ఇక్కడనే ఉన్నారు అందరూ. స్టార్టింగ్ లో నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా ఏ విశ్వాసముతో నువ్వు నమ్మినావు చూడు, ఆ విశ్వాసమును నీలో నుండి అపవాది ఎత్తుకొని పోవడానికి, దొంగిలించేస్తాడు నీలో నుండి ఆ విశ్వాసమును. దేవుని పైన ఉన్న నీకు ప్రగాఢమైన విశ్వాసమును తీసివేయడానికి నానా విధాలుగా ప్రయత్నం చేసే అపవాది ప్రయత్నం చేసే ప్రయత్నాలలో మొదటి ప్రయత్నం ఏంటి తెలుసా? నిన్ను చర్చికి పోనీయకుండా ఆపుతాడు. ఒకవేళ చర్చికి నువ్వు వెళ్ళినా జీవితకాలం అంతా నీ బతుకంతా కూడా లేట్ బతుకులాగానే పెట్టేస్తాడు, లేట్ కమర్స్ లాగానే పెట్టేస్తాడు. వెళ్ళినా కానీ కూడా దైవాశీర్వాదము పొందుకునేటువంటి సమయాలలో వెళ్ళే విధంగా ఆ అపవాది నేను బందీ చేసి పెట్టేస్తాడు. ఎందుకు? నువ్వు మొదటిలో నమ్ముకున్న విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, నీలో నుండి దొంగిలించడానికి, నువ్వు దేవుని దగ్గర నుండి దూరం కావడానికి, ప్రశ్నత్వం
సంభవించడానికి, అవిశ్వాసిగా కనపడడానికి, దేవుడు లేడు, దయ్యం లేడు, దేవుడు ఏడున్నాడు, దయ్యం ఏడున్నాడు, నేనే ఉన్నాను అని అహంభావంతో నియంత్రణ నువ్వు గర్వంతో విచ్ఛిన్నం కావడానికి ఫస్ట్ వాడు పెట్టే పని ఏంటిదంటే దేవుడు నిన్ను మందిరం నుండి దూరం చేస్తాడు. ఈ యొక్క విశ్వాసము దెబ్బతీయడానికి అందుకోసమే దేవుడు వాక్యంలో ఒక పద్ధతి, ఒక నియమం, ఒక క్రమం అనేది పెట్టిండు. అది పాటించనీయకుండా ఒక బందీ చేసి పెట్టేసిండు అపవాది కొంతమందిని. కాబట్టి ఎందుకు దేవుడు వాక్యంలో రాయించి ఉంచినాడు అని అంటే విశ్వాసము, నువ్వు దేవుని మాటలను ఎక్కువ దేవుని మాటలను వినడము వలన ఏం దొరుకుతుందో ఆ వ్యక్తికి, ज्यादा प्रभु जी के वचन सुनने से वो व्यक्ति को क्या मिलेगा? ज्यादा प्रभु जी का वचन सुनने से क्या मिलेगा? ज्यादा सुनने से क्या मिलेगा? विश्वास आएगा, विश्वास पैदा होगा उसके अंदर। ज्यादा वचन सुनने से क्या मिलेगा तुम्हारे को? प्रभु जी के ऊपर विश्वास पैदा होगा। हालेलुया। वचन ज्यादा सुनने से, प्रभु जी का वचन ज्यादा सुनने से क्या मिलेगा? విశ్వాస పడేగా. వినుట వలన విశ్వాసము అధికమైతుంది నీకు. హల్లెలూయా. దేవుని వాక్యము ఎంత వింటావో ఆ వాక్యాన్ని అంత నమ్ముతావు. హల్లెలూయా. దేవుని వాక్యము ఎంతెంత వింటావో అంతంత నమ్ముతావు. నమ్మకం నీకు కలుగుతుంది. హల్లెలూయా. అది వినకుండా, అది చేయనీయకుండా అపవాది నేను చర్చి నుండి లేట్ కమర్స్ లాగా పెట్టేస్తాడు. ఇది అపవాది యొక్క ప్రక్రియ. నీ లోపల నూరి పెట్టినాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈ రోజు నుండి అయినా తెలుసుకొని కనువిప్పుకోగలగాలి. కారణాలు చెప్పదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు ఇచ్చినటువంటి మందిరములోనికి మనము క్రమము తప్పకుండా ఎందుకు వెళ్ళాలని అంటే ఇటువంటి జీవం కలిగిన మాటలను విని నీ విశ్వాసము పెంపొందుతుంది కాబట్టి, నువ్వు పవిత్రపరచబడతావు కాబట్టి, దేవుని రాజ్యానికి సన్నిహితంగా నువ్వు మార్చబడతావు కాబట్టి, రూపాంతరము చెందుతావు కాబట్టి, అంచెలంచెలుగా ఒకటే రోజుకి ఎవరు కూడా పర్ఫెక్ట్ కారు. एक हफ्ते में या एक महीने में कोई भी परफेक्ट हो सकता है क्या? परिपूर्ण हो सकता है क्या? पवित्र हो सकता है क्या? परफेक्ट हो सकता है क्या? అర్థమవుతుందామా? ఒక్క రోజులో, ఒక వారంలో, ఒక నెలలో పరిపూర్ణుని అవుతావు ఎప్పటికీ కాదు. అందుకే దేవుడు ఏం పెట్టాడు? అంచెలంచెలుగా, క్రమక్రమంగా, సండే వెనస్డే ప్రతి ప్రార్థన కూడికలలో, స్పెషల్లీ పునరుద్ధానము దినం అనేది మర్చిపోకుండా మొదటి దినం. హల్లెలూయా. టుడే ఇస్ ద మార్చ్ ఫస్ట్ డే కదా, 2026. అవునా కదా? ఈరోజు డేట్ ఎంత? కొంత తారీఖు అన్న గుర్తుందా మీకు? తారీఖు ఏంటిది? నెల మార్చి ఫస్ట్ వీక్, ఫస్ట్ డే, ఫస్ట్ సండే. కాబట్టి ప్రత్యేకంగా ఆదివారము దినము అనేది మొదటి దినమై ఉంటూ ఉన్నది. వారానికి మొదటి దినమైనటువంటి మొదటి దినమును మనము దేవునికి ఇస్తే మీలో ఉన్నటువంటి ఆత్మ అంచెలంచెలుగా మెల్లమెల్లగా వారం వెంబడి వారము నీలో ఉన్న ఆత్మ బలపరచబడతారు. హల్లెలూయా. నీకు తెలియకుండానే. కాబట్టి ప్రియమైన వారలారా, 4 విషయాలు చదవండి. మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. చదవండి, కంటిన్యూ చేయండి అమ్మా. నా శరీరము నిజమైన ఆహారమును, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. పానీయమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు చూడండి, 4వ ఆశీర్వాదము. వాని యందు నేను నిలిచి ఉండును, నా యందు వాడు నిలిచి ఉండును. హల్లెలూయా. 4వ ఆశీర్వాదం ఏంటిది? అర్థమవుతుందా? నా రక్తమును తిని, నా శరీరమును తిని, నా రక్తమును తాగువాడు వాని యందు యేసు ప్రభు నివసిస్తాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? మన యందు యేసు ప్రభు నివసిస్తాడంట.
నివసిస్తాడు అంతే. ఆయన చెప్పిండు, అది మనం నమ్ముతూ ఉన్నాం. మరియు ఆయన యందు మనం నివసిస్తాం, మన యందు ఆయన నివసిస్తూ ఉంటాడు. మరియు మరియు నన్ను తినువాడు నా మూలముగా జీవించును. హల్లెలూయా. ఎంతమందికి అర్థం? నన్ను తినువాడు నా మూలముగా జీవించును అంటే బ్రతుకును. మీరు బ్రతుకుతున్నారా? ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నారనేటువంటి ఉనికి మీకు ఉన్నదా అమ్మా? ఉన్నదా? ఉన్నదా? నేను బ్రతికి ఉంటున్నాననే ఉనికి ఉన్నదా? స్పృహ ఉన్నదా? ఏం బతుకు ఇది ఒక బతికేనా అని అనిపిస్తున్నదా? ఇదొక బతికేనా? బతికి ఉన్నామని అంటున్నారు. ఇదొక బతికేనా అని అనిపిస్తుందా? అనిపిస్తలేదా? హ్యాపీగా ఉన్నారా? హల్లెలూయా. లేకపోతే ఈ వాక్యాన్ని తీసుకోండి. ఏ వాక్యములు? నన్ను తినువాడు జీవము కలిగి ఉంటాడు. అంటే జీవము, బతుకంటే ఇది బతుకురా అనేటువంటి ఉనికి స్పృహ కలిగి ఉంటాం. హల్లెలూయా. అది కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను తినువాడులో జీవంగా అంటే జీవం కలిగి ఉన్నానని ఉనికి కలిగి ఉంటామంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా రెట్టింపు అవుతుంది. నువ్వు బతికి ఉన్నానని అంటున్నావు కదమ్మా. ఇది తింటే, ప్రభు శరీరం తింటే ఇంకా ఎక్కువ డబుల్ రేట్, 10 times or 100 times జీవం కలిగి ఉన్నామని ఉనికి కలిగి ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మరియు త్వరగా ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరుల మన్నను తినియు చనిపో. ఎన్నో వచ్చిన మరి? 58 లాస్ట్ వర్స్. ఓకే. మనమందరము లేచి నిలబడి ఈ 4 విషయాలను జ్ఞాపకం చేసుకొని ఈరోజు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి కార్యము చేయబోయేటువంటి కృప నీకు నాకు అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును త్రాగడం వలన ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? మొదటిది చెప్పగలుగుతారా? నేర్చుకునే స్టూడెంట్స్ లాగా రావాలి చర్చికి. హల్లెలూయా. అప్పుడు అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ఎట్లయితే వచ్చినామో అట్లనే వెళ్ళిపోయినాం అనుకో, ఏం లాభం నీకు చర్చికి వచ్చి? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎంటీ హ్యాండ్స్ తోటి రావాలా? खाली दिल से आना, तुम्हारा दिल और दिमाग खाली करने के आना। तुम कितने भी टैलेंटेड पर्सन रहे हो, तुम कितना भी स्मार्ट पर्सन रहे हो, कितना भी जो कोई भी हो, लेकिन प्रभु जी के मंदिर को आए से टाइम पे तुम्हारा दिल और दिमाग खाली कर लेकर आना। कुछ भी नहीं है प्रभु जी मेरे पास बोल के भीख मांग लेने के लिए आते देखो, पैसा आना प्रभु जी के मंदिर को। हालेलुया। जब क्या होता, तुम्हारे को प्रभु जी का वचन से तुम्हारे दिल और दिमाग में भरेगा होगा। हालेलुया। ఎట్లయితే వచ్చినామో అట్లా వెళ్ళకుండా మనం ఈరోజు వచ్చి దేవుని మందిరంలో నేర్చుకున్న విషయాలు ఏమై ఉన్నాయి? తన శరీరమును తిని తన రక్తమును త్రాగువాడు మొదటిగా నిత్య జీవం కలిగిన వాడు అవుతాడు. ఫస్ట్ పాయింట్. అవునా? రెండవది అంత్య దినములలో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, మనం మట్టిలో మట్టి కలిసిపోయినా పర్వాలేదు. మనం ఎక్కడి నుండి తీయబడ్డాము? మట్టి నుండి. కొంతమందిని దేవుడు నల్ల మట్టి నుండి తీసాడు, వాళ్ళు నల్లగా తయారయ్యారు. కొంతమందిని దేవుడు తెల్ల మట్టి నుండి తీసాడు, వాళ్ళు తెల్లగా తీయబడ్డారు. కొంతమందిని తెల్ల మట్టి నుండి తీయడం వల్ల గోల్డెన్ హెయిర్స్తో, బ్లూ కలర్ ఐస్తో, ఏమంటారు రెడ్ కలర్ లిప్స్తో, రోసీ లిప్స్తో, అందమైనటువంటి మట్టితో కొంతమందిని దేవుడు తీసాడు, వాళ్ళు అందంగా తయారయ్యారు. కొంతమందిని నల్ల మట్టితో తీసేది, వాళ్ళు నల్లగా తయారయ్యారు. ఏది ఏమైనా మట్టితో తీయబడినటువంటి శరీరము లాస్ట్కి ఎట్లా కలిసిపోవాలమో? మట్టిలో కలిసిపోవాలి. కానీ నీవు అనేది శాశ్వతమైనది. హల్లెలూయా. నీవు అనేది నిత్యం ఎప్పుడు నివసిస్తూనే ఉంటావు. రెండవది ఏమై ఉన్నది?
ఆ అంత్య దినములలో మనం మట్టిలో మట్టి కలిసిపోయినా కానీ కూడా, చనిపోయినా కానీ కూడా, యేసు ప్రభు ఈ మాట నమ్ముతున్నాం చూడు. అంత్య దినములలో నన్ను లేపుతానని చెప్పిన మాట ఎంతమంది నమ్ముతున్నారు? అంత్య దినమున, అట్ ది ఎండ్ ఆఫ్ ది లాస్ట్ డే ఐ విల్ రేస్ హిమ్ అప్ అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మట్టిలో కలిసిపోయినా పర్లే, నువ్వు ఇప్పుడు నమ్ముతే, ఆయన చెప్పిన మాటను నమ్ముతున్నావు కాబట్టి ఆయన వచ్చినప్పుడు నేను లేపుకుంటాను. హల్లెలూయా. నమ్ముతే. రెండవది. మూడవది నా రక్తము నా శరీరము నిజమైన పానీయమై ఉంటూ ఉన్నది మరియు ఆహారమై ఉంటూ ఉన్నది. నన్ను తినినవాడు జీవం కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే నువ్వు బ్రతికినన్ని దినాలు, బ్రతికినటువంటి క్షణాలు, బ్రతికినటువంటి గడియలు నిజమైన బ్రతుకుతున్నాను అనేటువంటి తృప్తికరమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నాలుగవది నీ యందు దేవుడు నివసిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నివసిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు అంటే ఒక్కటే ఫార్ములా, ఒక్కటే పని చేయడం వల్ల దేవుడు పెట్టినాడు మనకు. హల్లెలూయా. ప్రభువు రొట్టె, ప్రభు యొక్క రక్తం అని గ్రహించి, గుర్తించి, ఒకవేళ ఇందులో చెయ్యి పెట్టేటువంటి వాళ్ళు, అంటే ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళు పోయిన నెల నుంచి ఇప్పటి వరకు పోయిన నెలలో ఎంతమంది పాల్గొన్నారు? ఇట్లా పాల్గొన్న వాళ్ళు. మరియు నేను ఇది కూడా తెలియజేస్తున్న వాక్యంతో బట్టి యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా అంగీకరించిన వాళ్ళు ఈ యొక్క మనిషి ముఖాన్ని చూడకండి. యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా అంగీకరించిన వాళ్ళు దేవుని మాటను చూడండి, దేవుని మాటను నమ్మండి. ఆ మాట ఏమని చెప్తూ ఉన్నదంటే, ఆయనను సొంత రక్షకునిలాగా అంగీకరించిన వారు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని వాక్యంలో. హల్లెలూయా. పాల్గొనాలి. పోయిన నెల కొంతమంది పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు? ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? వాక్యం ఏం చెప్తున్నది? నా రొట్టెను, నా శరీరమును, నా ద్రాక్షారసము ఈ రోజైనా మీరు తెలుసుకున్నారు కాబట్టి బాప్తిజం తీసుకున్న వాళ్ళు దేవుని వాక్యంను నమ్మి అందులో ప్రతి ఒక్కరు కూడా నిష్ఠగా, అంటే వాక్యంలో రాయబడినట్టుగా ఏదైనా తెలిసి తెలియక బుద్ధిపూర్వకంగా తప్పులు చేసి దారి తప్పిపోయి తిరిగిన వాళ్ళ దేవుడి మందిరానికి వచ్చిన చూడు, అది జ్ఞాపకం చేసుకొని అతిక్రమములను, పాపములను ఒప్పుకొని వదిలేయాలి, అందులో పాల్గొనాలి. హల్లెలూయా. మనుషులు పెట్టిన ఆచారాలను, మనుషులు పెట్టిన పద్ధతులను మీరు బ్రేక్ చేసుకొని వదిలేసి దేవుని వాక్యమునకు విధేయులై దేవుని వాక్యమును నమ్మి ఇందులో పాల్గొనాల్సిందిగా ఈ యొక్క వాక్యమును బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు పైకి, చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును